100 కిలోమీటర్ల స్పీడ్లో వస్తుండగా అకస్మాత్తుగా కనబడిన స్పీడ్ బ్రేకర్ ఉంటే ఎట్లుంటుంది, ఒక్కసారి ఎగిరి పడతాం. ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి అట్లాగే ఉంది. ఉక్రెయిన్ మళ్ళీ రష్యా మీద అటాక్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వేళ బెలూరస్ ముందుకు వచ్చింది. బెలూరస్కి సంబంధించిన వెపన్స్ ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి వచ్చున్నాయి. రష్యా పంపించిన వెపన్స్ అవి. బెలూరస్ అంటే రష్యా మిత్రదేశం. ఉక్రెయిన్ బెలూరస్ని నువ్వు సరిహద్దుల్లో ఉండొద్దు, నువ్వు సరిహద్దుల్లో ఉండటం మాకు ఉద్రిక్త భయం వేస్తుంది, నువ్వు యుద్ధంలో ఉండట్లేదు కదా, నువ్వు వెనక్కి పో అంటుంది. నా సరిహద్దుల్లో నేనుంటే నువ్వెవరికి చెప్పడానికి, మేము వెనక్కి వెళ్తే నీ వాళ్ళు లోపలికి రావచ్చు కదా, మా బెలూరుస్ ఆక్రమించుకోవచ్చు కదా, మా భూభాగం రక్షణ ఎట్లాగో నువ్వెవరికి చెప్పడానికి అంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఏ క్షణంలోనైనా సరే ఉక్రెయిన్ కనుక సక్సెస్ అవుతుంది అనుకుంటే రష్యా ప్లాన్ బి బెలూరస్ ద్వారా అటాక్, లేదా వీళ్ళు వాడిన ఏ డ్రోన్లో వీళ్ళు వాడిన ఏ మిస్సైల్ వెళ్ళి బెలూరస్ మీద పడిందంటే బెలూరస్ యుద్ధంలోకి వచ్చేస్తుంది. నాటోని తెర వెనకాల కాదు తెర ముందే పెట్టుకుని నడుస్తున్నటువంటి ఉక్రెయిన్కి షాక్ ఇచ్చేందుకు చెక్ పెట్టేందుకు బెలూరస్తో కథ నడిపిస్తోంది రష్యా.